హాయ్ అండి. నేచురల్ ఎయిర్ గ్రోత్ ఎరాయిలు, షాంపూ పౌడర్, సున్నిపిండి 3 కూడా నేచురల్ అండి. మనకి ప్రకృతి ఇచ్చిన పువ్వులు, ఆకులతో తయారు చేయబడుతుంది. చూసారు కదా, ముద్దమందారం, రెక్కమందారం, ఇంకా లైట్ ముద్దమందారం. ఇవి చూసారు, ఫస్ట్ చూపించింది లైట్ ముద్దమందారం. ఇంకొకటి 5 మొత్తం 5 ఉంటాయి. ఎక్కువ పెద్ద ముద్దమందారం అనమాట. ఇది 5 రెక్కల పువ్వు. ఇలా మనకి ఏవైనా మందార పువ్వులు యాడ్ చేసుకోవచ్చు. మేము ఆయిల్లో ఏమేమి వేసామనేది ఆ బాటిల్ స్టిక్కర్ ఉంటుంది, వాటి మీద నీట్గా రాసి ఉంటుంది. ఎలా వాడాలో కూడా రాసి ఉంటుంది. మనకి చక్కటి రీగ్రోత్కి ఉపయోగపడుతుంది. మనకి 5 లీటర్లు గానుగ నుంచి తెచ్చిన ఆయిల్కి 1.5 కిలో పువ్వులు అయితే వేస్తామండి. పడతాయి, అంత 1.5 కిలో పడతాయి. ఎందుకంటే మనకి పువ్వులు ఎక్కువగా వేసుకుంటేనే మంచి రీగ్రోత్కి ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఇక మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా వేసి చేయబడుతుంది. మనకి ఆయిల్ తీసుకునే వాళ్ళకి స్టిక్కర్ పైన నీట్గా రాసి ఉంటుంది, ఎలా వాడాలో కూడా రాసి ఉంటుంది. చూసారు కదా, మనకి చాలా ఎక్కువగా ఏ రోజు ఆ రోజే వేసేస్తూ ఉంటాము. అన్నయ్య వాళ్ళకి రోజు పూల తోట ఉంది. అంతేకాదు, తోట కూడా నేను వీడియో పెట్టాను. సున్నిపిండికి కూడా చక్కటి స్కిన్, మంచిగా పింపుల్స్ మచ్చలు తీసేసి వైట్గా అవుతుంది స్కిన్ సున్నిపిండి. మనకి ఎక్కువగా రోజు పువ్వులు, మందార పువ్వులు, గోరెంటాకు చెట్లు, మందార చెట్లు, కరివేపాకు చెట్లు, తులసి తోట అన్నీ ఉన్నాయండి. ఇంకోసారి కూడా వీడియో తీసి పెడతాను. తులసి 2 ఎకరాల తోట, అట్లానే రోజు పువ్వులు 2 ఎకరాల తోట వేశారు. మనకి రైతు బజార్కి అయితే వెళ్తూ ఉంటాయి పువ్వులు, ఎక్కువగా పంపిస్తూ ఉంటాము. కిలో మనకి రైతులకి చాలా తక్కువగానే కొంటారు ఇక్కడ. అక్కడికి వెళ్ళేసరికి రోజు పువ్వులు 200, 300 అలా అమ్ముతారు. కానీ ఇక్కడ వచ్చేది చాలా తక్కువ అండి. ఇక అన్నయ్య వాళ్ళకి వచ్చేది 100 రూపాయలు ఉంటే అక్కడ 200 అలాగ ఉంటుంది. ఒక్కొక్కసారి బాగా పువ్వుల రేట్ అనేది పడిపోతూ ఉంటుంది. 50 రూపాయలు అట్లా కేజీ ఉంటాయి. చెప్పలేము, ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్ అనమాట. చూసారు కదా, చక్కటి రీగ్రోత్ హెయిర్ ఆయిల్ అండి. బాగా ఉపయోగపడుతుంది, మంచి రిజల్ట్ ఉంది.